రెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నేతల భాష హుందాతనంపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ కు ఎదుగుతుంటే మన నేతల భాష థర్డ్ క్లాస్ కు దిగజారుతుందని వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుడు లేవనెత్తిన అంశంపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సభలోనే కాకుండా పార్టీ సమావేశాల్లోనూ హుందాగా వ్యవహరించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని కౌంటర్ ఇచ్చారు. నేతలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషని మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. మా సహచరులు గాని మా సభ్యులు గాని చాలా హుందాగా మాట్లాడే తీరు గాని అంశం గాని తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదే విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్నగా సార్ వారిని అంటా ఉన్నా, ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభ ముందట పెడతా ఉన్నాం.